మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ సాంస్కృతిక కళారంగాలకు సంబంధించిన సొసైటీలు లేదా అసోసియేషన్స్ లేదా సంఘాలని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాం. కళాకారులు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి రెండు పదాలు ఆట, పాట. ఇక్కడ ఆట అంటే ఇంకొకటి అనుకోకూడదండి. నాట్యం అంటే డ్యాన్స్ చేయడం. ఆ డ్యాన్సులో అనేక రకాలుగా డ్యాన్సులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చర్చించుకోలేము. అలాగనే పాట అంటే సంగీతం, చక్కగా ఇనుసొంపుగా మధురంగా పాడగలిగేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ ఆట పాటే కాకుండా కళారంగానికి సంబంధించి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం. ఈ నైపుణ్యం అందరికీ రాదు. కళాకారులుగా జన్మించడం వరం. కానీ ఈ రోజున కళాకారులుగా జన్మించినటువంటి వ్యక్తుల్లో కొద్దిమంది వారి కళను ఉపయోగించుకొని అద్భుతమైనటువంటి భవిష్యత్తుని నిర్మించుకున్నారు. ఇంకా కొద్దిమంది కళాకారులు ఎలాంటి అవకాశాలు లేక, ఎలాంటి ఉపాధి లేక, ఎలాంటి అభివృద్ధి లేక సమాజంలో ఇంకా చిన్న చూపుతోటి అట్టడుగులోనే జీవించడం అనేటువంటి జరుగుతుంది. వీరికి వయసు ఉన్నంత వరకు కళాకారులుగా కొనసాగుతారు, చక్కగా డబ్బు వస్తుంది, ఉపాధి కలుగుతుంది, అభివృద్ధి చెందుతారు. కానీ ఒక వయసు దాటిన తర్వాత ఈ కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆదుకునేటువంటి వ్యవస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఆ టైంలో సంపాదించుకున్న డబ్బు కానీ ఉంటే ఓకే, కానీ లేకపోతే ఈ రోజున కళారంగానికి సంబంధించిన కార్మికులు లేదా కళాకారులు నిరుపేదలుగా జీవిస్తూ ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూడడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి నిరుపేద కళాకారులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఎన్జిఓస్నే కళారంగాలకు సంబంధించినటువంటి సొసైటీలు, కళారంగానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్. కాబట్టి ప్రతి వెల్ఫేర్ అసోసియేషను ఈ కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి భత్యం లేదా వారికి అవసరమైనటువంటి పాకెట్ మనీ, వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందించి వీరు కూడా ఇతరులాగానే స్వేచ్ఛగా హాయిగా జీవించడానికి, ఆత్మన్యూనతా భావాన్ని పక్కన పెట్టేసేసి హుందాగా కూడా జీవించడానికి, అంటే మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మా కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు సహాయ సహకారాలు మాకు అందుతున్నాయని చెప్పుకునే స్థాయికి వెళ్ళాలంటే ఎన్జిఓస్ను స్థాపించి వీరికి సహాయ సహకారాలు అందించడానికి సొసైటీలు స్థాపించి దాని ద్వారా సేవ చేయడానికి విక్టరీ కన్సల్టెన్సీ మీకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.